ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవునత్తయ్య, ఈ రోజుల్లో పద్ధతి గల అమ్మాయిలు ఎంతో అరుదుగా ఉంటున్నారు. నా కొడుకు ప్రేమకు గాని, త్రిపుర చెల్లెలతో వాడి పెళ్లికి గాని నాకెలాంటి అభ్యంతరమూ లేదు. మమ్మీ, అనంతగాడి పెళ్ళంట. అనంతగాడి పెళ్ళంట. అమ్మ త్రిపుర, మా ఇంట్లో మా వాడు చెప్పినట్టు మీ ఇంట్లో మీ చెల్లి చెప్పిందా? చెప్పిందండి. మా అందరికీ వీళ్ళ ప్రేమ విషయంలో కానీ పెళ్లి విషయంలో కానీ ఎలాంటి ఆక్షేపణ లేదు. అయితే ఇంకేంటి, దగ్గరలోని శ్రీరామనవమి ఉంది. మర్చిపోయా, మీ ఇంట్లో మా మాటగా చెప్పు, శ్రీరామనవమి రోజున మీ చెల్లెలికి మా అనంతికి నిశ్చితార్థం చేసుకుందాం. హే, అనంతగాడికి పెళ్ళి, అనంతగాడి పెళ్ళి. హే, అమ్మా త్రిపుర, మీ వాళ్లతో నువ్వు మాట్లాడిన తర్వాత ఎక్కడ చేద్దాం, ఎలా చేద్దామని మనం మాట్లాడుకుందాం. మీ అందరికీ చాలా థ్యాంక్స్. బయట వాళ్ళకి చెప్పినట్టు థ్యాంక్స్ చెప్తున్నావేంట్రా? అసలు మీరు నా ప్రేమని ఒప్పుకుంటారో లేదని అనుకుంటూ ఉంటే ఏకంగా ఎంగేజ్మెంట్ గురించే మాట్లాడేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రే, నువ్వు నీ అభిరుచి మాకు తెలుసురా. నువ్వు ఖచ్చితంగా మంచి అమ్మాయినే ఎన్నుకుని ఉంటావని మా నమ్మకం. అసలు మీ అన్నయ్య మామూలుగా ఉండుంటే అందరికంటే ఎక్కువ వాడే హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. వీడికి త్వరగా నయమైపోతే నీకంటే ముందు పెళ్లి చేయాలి. కానీ ఆ దేవుడు ఇలా తలరాత రాశాడు. అమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? యశోద, ఊరుకో. నా కన్నయ్యకి బంగారు బొమ్మలాంటి అమ్మాయి వాడి జీవితంలోకి వస్తుంది. డాడ్, మామ్, నేను ఒక 2 days అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తున్నాను. అదేంట్రా? ఇన్వెస్టర్స్ మీటింగ్ ఉంది డాడీ. తర్వాత ఒక కాన్ఫరెన్స్ కూడా అటెండ్ అవ్వాలి. నేను అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళొచ్చిన తర్వాత గాయత్రికి కనిపించి సర్ప్రైజ్ చేస్తాను. సుందరి, రా, మనం వెళ్ళి ఆడుకుందాం. రా. ముందు మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలి, రండి. స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు గాలి గట్టిగా పీల్చాలి. సరే, ఓకేనా? ఇలా వదలాలి. ఓకేనా? మళ్ళీ చేయండి. స్లోగా, ప్రాపర్గా. మళ్ళీ చేయండి. ఇలా కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ధ్యానం చేయమంటే నన్ను చూస్తున్నారేంటి? నువ్వే కదా సుందరి శ్వాస మీద ధ్యాస పెట్టమన్నావు. అందుకే నీ శ్వాస మీద నేను ధ్యాస పెడుతున్నాను. అలా కాదు, మీ శ్వాస మీద కాన్సంట్రేట్ చేయండి. ఓహో, అలాగా. సరే, కూర్చోండి. ఈ చేతులు స్ట్రైట్ గా పెట్టండి. ఓకే, నడుం కూడా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అలా కదలకూడదు. ఏమ్మా, మా అబ్బాయితో ఏం చేపిస్తున్నావు? ధ్యానం యోగా చేయిస్తున్నానండి. ఎందుకివన్నీ? చూడు,
మా బాల ఆసనాలు వేయలేక ఎంత ఇబ్బంది పడుతున్నాడు. నాకేం ఇబ్బంది లేదు పిన్ని. సుందరి చెప్పింది చేశాక బాడీ చాలా తేలికైపోయింది. బాబాయ్ నువ్వురా. ఆ, వద్దులేరా, నేను రాత్రిపూట శవాసనం వేస్తున్నాను. కావాలంటే మీ పిన్నితో చేపించు, చాలా అవసరం. ఇదిగో తీసుకో. రా పిన్ని, రా కూర్చో. నీకు ఎక్సర్సైజ్ చాలా అవసరం. రా కూర్చొని చెయ్యి. అమ్మా, ఇంకా సన్నగా అయిపోతావు. నేను యోగా చేయలేను, నన్ను వదిలేరా. అమ్మో, నడుపు పట్టేస్తుందిరా బాల. అది కూడా చూడు, బొమ్మ బొమ్మ బొమ్మ. ఎక్కడ పిన్ని, ఈసారి దొరికావంటే గంట సేపు చేయిస్తాను. సరే లేవండి. ఆ. వన్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ టోటల్ 3 times చేయాలి. మమ్మీ, సుందరి నాకు ఆసనాలు నేర్పిస్తుంది, ధ్యానం కూడా నేర్పిస్తుంది. నాకు చాలా చాలా మంచి విషయాలు కూడా నేర్పిస్తుంది. అందుకే నాన్న నీకు కేర్ టేకర్గా తనైతేనే కరెక్ట్ అని తనని మాట్లాడి ఒప్పించి తీసుకొచ్చాం. అమ్మా త్రిపుర, నా కన్నయ్యకి మరీ కష్టంగా ఉండే ఆసనాలు వేయించుకమ్మా. యోగా అలవాటు పడితే ఏ ఆసనం కష్టంగా ఉండదు బామ్మగారు. అవును, నాకు అస్సలు కష్టంగా లేదు, చాలా ఈజీగా ఉన్నాయి ఆసనాలు. ధ్యానంతో పాటు యోగా కూడా ప్రతిరోజు చేస్తూ ఉంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగుపడి బాలాగారు మామూలు మనిషి అవ్వడానికి హెల్ప్ అవ్వచ్చు. నువ్వేం చేస్తావో చేయించమ్మా. మాకు మా బాల మంచిగా అవ్వడం కావాలి అంతే. నేను మారిపోయానమ్మా, అల్లరి చేయట్లేదు, సుందరి చెప్పినట్టే చేస్తున్నాను కదా. అలాగే ఉండాలి కన్నయ్య. మేమొచ్చి మీ ఆసనాలు ఆపేమనుకుంటా, మీరు కానివ్వండి. పదండి ఈ అత్తయ్య. కాలు స్ట్రైట్ గా పెట్టండి. యోగా చేస్తే వాడి బుర్ర బాగైపోతుందా? వాణ్ణి అంత కష్టపడి మళ్ళీ పిచ్చోని చేసింది మామూలు మనిషి అవ్వడానికి కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.